ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మంచు మనోజ్ ఉంటున్న ఇంట్లో ఉండే జనరేటర్ డీజిల్ ట్యాంక్ లో ఎవరో చక్కెర పోసారంట. ఆ విషయం మీద మళ్ళీ ఓ చిన్నపాటి వివాదం చెలరేగింది. ఆ వార్త విన్నాక అలా పోస్తే ఆ జనరేటర్ పని చేయకుండా ఆగిపోతుందా లేదంటే పేలుతుందా అంటూ నెట్టింటో చర్చ కూడా మొదలయ్యాయి. ఎవరికి తోచిన స్టేట్మెంట్లు వాళ్ళు ఇచ్చేస్తున్నారు కూడా. అది వాహనం కావచ్చు, లేదంటే జనరేటర్ కావచ్చు, లేదంటే హెలికాప్టర్ కావచ్చు. అసలు డీజిల్ లేదా పెట్రోల్ ట్యాంక్ లో చక్కెర పోస్తే ఏమవుతుంది? మీకు గుర్తుండే ఉంటుంది, సరిగ్గా ఓ 15 ఏళ్ల కిందట అనిల్ అంబానీకి సంబంధించి ఆయన భద్రతకు సంబంధించి వచ్చిన ఓ వార్త అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. ముంబైలో అనిల్ అంబానీ ఉపయోగించే హెలికాప్టర్ ఇంధనం ట్యాంక్ లో ఎవరో సీక్రెట్ గా ఇసుక పోశారని, అది ఆయన మీద కొందరు చేసిన కుట్రగా కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆఖరి నిమిషంలో పెట్రోల్ ట్యాంక్ లో మట్టి మశానం ఉందన్న విషయం హెలికాప్టర్ పైలట్లు గుర్తించడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని కూడా మీడియాలో బాగానే ప్రచారం జరిగింది. ఇక్కడ విషయం ఏమిటంటే, హెలికాప్టర్ ఇంధనం ట్యాంక్ లో ఇసుక లేదా మట్టి పోస్తే హెలికాప్టర్ పైకి లేచిన తర్వాత కొంతసేపటికి ఇంధన సరఫరా ఆగితే ఇంజన్ ఆగిపోయి ప్రమాదం సంభవించి ఉండేదేమో అంటూ ఆ ఘటన మీద ఇంజనీరింగ్ నిపుణులు మీడియాకు చెప్పుకొచ్చారు. ఓకే, హెలికాప్టర్ అయితే అలా జరిగి ఉండేదేమో, కానీ అటు కారులో కావచ్చు, ఇటు మోటార్ బైక్లో కావచ్చు, లేదంటే పెట్రోల్ లేదా డీజిల్తో నడిచే జనరేటర్ కావచ్చు, వాటి ట్యాంక్లో చక్కెర పోస్తే అవి పేలిపోయే పరిస్థితి ఉండదంటున్నారు ఇంధన నిపుణులు. ట్యాంక్లో చక్కెర పోస్తే ఇంజన్లోకి ఇంధన సరఫరా మాత్రం ఆగిపోతుంది. బైకు లేదా కారు కొంత దూరం పోయాక ఆగిపోతాయి. జనరేటర్ అయితే పని చేయకుండా మొరాయిస్తుంది. ఒకరు ఉపయోగించుకునే జనరేటర్లో వేరొకరు వెళ్ళి షుగర్ పోయడం అన్నది తప్పు కాదని అనడానికి వీలే లేదు. కానీ అలా చేస్తే వాహనం లేదా జనరేటర్ పేలిపోయే అవకాశం లేదని మోటార్ రంగ నిపుణులు చెప్తున్నారు. ఇది సినిమాటిక్ ప్రచారం తప్ప మరొకటి కాదని వారంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.